వరద ఉధృత అవటం వల్ల నేషనల్ హైవే తెలంగాణ ఆంధ్ర ఉన్నటువంటి నేషనల్ హైవేలో ఆంధ్ర తెలంగాణ బోర్డర్ తక్కిలపాడు దగ్గర ఉన్నటువంటి గరికపాడు దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది. రాకపోకలు మొత్తం ఇబ్బంది అయింది. మరి ఈ పూట మరి 1-2 ఉండబట్టి ఆ వైపు నుంచి రైట్ సైడ్ వైపు నుంచి అలౌ చేస్తా ఉన్నారు. మరి ఇది కూడా త్వరలో కంప్లీట్ చేసేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవే కూడా స్టార్ట్ చేశారు. ఈ వరదలో మరి ఎక్కడైతే ట్రాఫిక్లో అయిపోయారో వాళ్ళందరూ కూడా ప్రయాణికులకు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు మేము కానీ పూర్తిగా కావాల్సిన సహాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఫుడ్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. వరద ఉధృత అవడం వల్ల ఈ రోడ్డు డ్యామేజ్ అయింది. ఈ రోడ్డు కూడా త్వరితగతిగా పూర్తి చేసి తెలంగాణ నుంచి కూడా వెహికల్స్ అలౌ చేస్తున్నాం. అది నందిగామ దాటిన తర్వాత కీసర దగ్గర రోడ్డు డ్యామేజ్ అవడం ఆపేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ అలౌ చేయడానికి హైదరాబాద్ ఇబ్బంది లేదు. ఆంధ్రాలోకి నందిగామలో ఎప్పుడైతే వరద తగ్గిపోయిన తర్వాత అక్కడ అలౌ చేస్తాం. మరి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద ట్రాఫిక్ లో జామ్ అయినటువంటి ప్రజలకి అన్ని విధాలుగా చంటి పిల్లలు పాలు ఏర్పాటు చేయడం కానీ, బిస్కెట్స్ ఏర్పాటు చేయడం కానీ, పిల్లలకు ఫుడ్ ఏర్పాటు చేయడం కానీ, వాటర్ ఏర్పాటు చేస్తాం. ఇంకా గుంటూరు నుంచి బస్సులో వచ్చారు. వాళ్ళ ప్రయాణికులందరూ కూడా అకామిడేషన్ కూడా అక్కడ కళ్యాణంలో ఏర్పాటు చేస్తామని చెప్పాను. నైట్ 2-3 గంటల్లో కనుక వాటర్ లెవెల్ తగ్గకపోతే వాళ్ళని కూడా అకామిడేషన్ బస్సులో ఉన్న ప్రయాణికులు కానీ ఎక్కడైనా సరే కళ్యాణంలో కావచ్చు లేక ఉన్న దేవాలయాలు కూడా ఏర్పాటు చేస్తే సిద్ధంగా ఉన్నాం. కృష్ణానది వచ్చేసి ఆర్టీసీ కానీ తొరగడపాలెం, అదే జగ్గేపేట మండలంలో బోధవాడ, రెడ్నాయకతండ, అగ్రహారం, ముత్యాల, రావియాల గ్రామాలు దెబ్బతిన్నాయి. వాడు ఎప్పటికప్పుడు మన ప్రభుత్వ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఆదేశం ప్రకారం ఎక్కడైతే పంట నష్టం పోయారా లేక ప్రాపర్టీ ఆస్తి నష్టపోయారో వాళ్ళకి ప్రాణ నష్టం ఏం జరగలేదు. నిన్న ఎలక్ట్రికల్ సిబ్బంది చిట్టాల నుంచి అవతల వైపు వెళ్తా ఉంటే రోడ్డు మీద రెక్కపోయారు. మరి రావిరాల నుంచి పడవలు తీసుకొచ్చి వాళ్ళని కూడా రక్షణ జరిగింది. అదేవిధంగా జగ్గేపేట టౌన్లో మటన్ దగ్గరికి కర్మకాండ చేసుకోవడం పోయి పరిణామం జరగకపోతే ఆనందం ద్వారా అక్కడ పడవలు ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఫుడ్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. పంట నష్టమైనటువంటి ఎవరైతే కొంత ఆస్తి నష్టపోయారో వాళ్ళకి ప్రభుత్వం రికార్డు చేసుకుని వాళ్ళ ప్రభుత్వం ద్వారా సాయం చేస్తాం. రెవెన్యూ అధికారులు, సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్, మా తమ్ముడు, మా కుటుంబం కూడా ఎప్పుడప్పుడు ఇంటికాడ ఫుడ్ ఏర్పాటు చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి ఎక్కడైతే ఫుడ్ ఇబ్బంది ఉందో ఆ ఫుడ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో చెరువులు ఎక్కువ తెగినాయి అని చెప్పేసి వాటి మీద ఇరిగేషన్ చర్చలు జరుగుతాయి. ప్రత్యేకంగా జగ్గేపేట చెరువులో ఆ వాకింగ్ ట్రాక్ బట్టి నీళ్లు ఎదురుండటం వల్ల ఆర్టీసీ కానీ కాకినాడ మొత్తం కూడా నీళ్ళు ఇబ్బంది. నా చెరువు కట్ట తెప్పి నవాపేట చెరువు తెగిపోయింది. అదేవిధంగా జగ్గేపేట చెరువు, మరి అదేవిధంగా ఇంకా కొన్ని చెరువు కూడా తెగినాయని చెప్పన్నారు. అయ్యను కూడా ఎవరు రిపేర్ చేసుకొని మరి రేపు భవిష్యత్తు సాగు ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రతిసారి ఆర్టీసీ కాలనీ మునిగిపోతుంది. ఈసారి వాటి మీద ప్రత్యేక చర్యలు వేపలావాగు పూర్తిగా ఎక్కడెక్కడ మూసుకుపోయింది. ఎవరు కూడా ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణ తొలగించి ఎక్కడైతే ఎర్రకాలువ, వేపలాగు, టూర్ లేకుండా రిమూవ్ చేసి కొన్ని చోట్ల ఆక్రమణ తొలగిస్తే ఇటువంటి ఇబ్బంది రాదు. ఆక్రమణ వల్లనే ప్రత్యేకంగా ఈ తొరగడపాలెం ఆర్టీసీ కానీ నీరు ఇబ్బంది అవుతా ఉంది.